నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా వైజాగ్ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తాను సార్ నేను. సో ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంటారు మీరు? ఎస్ సార్. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్? సార్ ఇది నా వయసు అంటే అయిపోయిందండి. ఆల్మోస్ట్ నాది 42 ఇయర్స్ అన్నది. నా వయసు అయిపోయింది. నా పిల్లలు రానున్న నా పాప 9th క్లాస్ అవుతుంది, 10th క్లాస్కి వస్తుందండి. 10th క్లాస్ అంటే ఒక 5 ఇయర్స్ వస్తే డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటానండి. విత్తనం ఈ యొక్క సిటీ పరిధిలో ఉండాలని చెబుతున్నాను. అంటే ప్రతి తండ్రి నేను యొక్క బాధ, నాకు అన్వేషణ అంతా ఏంటంటే ప్రతి కూతురు కొడుకు కళ్ళ ముందు ఉండాలని కోరుకున్నానండి. వలసలు వెళ్ళిపోకలేదు, బెంగళూరు చెన్నై వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే వలసలు వెళ్ళిపోతున్నారు. నేను చిన్నప్పుడు ఇక్కడ నేను చూసుకున్నా చూడండి, వాళ్ళందరూ అలాగే వలసలు వెళ్ళిపోతున్నారు. అలాగే నా కూతురు కానీ కొడుకు కానీ ఇక్కడే ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏమి లేదండి, అంతా వలస వెళ్ళిపోయింది. బెంగళూరు చెన్నై వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. నా కూతురు డిగ్రీ పాస్ అయిన తర్వాత నా కూతురు ఇక్కడే ఉండాలండి, నా కొడుకైతే ఇక్కడే ఉండాలండి. ఉండాలంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటాను బలంగా. వాళ్ళు ఉంటే నాకు చాలా భరోసా ఇస్తుందండి. అంతకుమించి నేను వాళ్ళకి ఆశలు ఇవ్వక్కలేదు, ఏమి ఇవ్వక్కలేదండి. నా కూతురు నా కొడుకు పబ్లిక్ తరఫున నేను కోరుకుంటానండి. ఎంటైర్ డిగ్రీ చదివిన ప్రతి కొడుకు కానీ కూతురు కానీ కళ్ళ ముందు ఉండాలి, వలసలు వెళ్ళిపోకూడదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదండి. ఇంకా అదండి. థ్యాంక్ యూ సార్. మరి ఈ పార్లమెంట్ పరిధిలో మీరు అన్నట్టుగా ఉద్యోగాల కల్పన చేయాలి, ఇక్కడ కొత్తగా ఇండస్ట్రీస్ పట్టుకురావాలి, కేంద్రంతో పోరాడి నిధులు సాధించగలిగిన సత్తా ఉన్న ఎంపీ ఎవరు అనుకున్నారు? ఒక పక్క భరత్ గారు ఉన్నారు, మరో పక్క ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? సార్ ఇది బొత్స ఝాన్సీ గారు అంటే ఎవరో మాకు తెలియదండి. ఇక్కడ బొత్స సత్యనారాయణ మిస్సెస్ అని నేను అనుకుంటున్నాను. భరత్ గారు అంటే ఎంపీ భరత్ గారు అంటే గీతం కాలేజీ ఎండి, ఉన్నతమైన చదువుకుని బయటకు వచ్చారు. ఉన్నతమైన చదువుకుని ఓటేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి ఇన్ ఫ్యూచరు. దట్టు బీజేపీ టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మన వైజాగ్కి మంచి సపోర్ట్ ఇస్తారండి. ఎంపీ పరంగా ఏదైనా అడగల సత్తా ఉందని వీళ్ళు ముగ్గురులో ఉందండి. బీజేపీ జనసేన టీడీపీ సపోర్ట్ ఇస్తే మన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ని మనం కాపాడుకుంటామండి. లేకపోతే ఏదో వేరే కంట్రీ అయిపోతుంది, మనది పాకిస్తాను శ్రీలంక లాగా అయిపోద్దండి.